అటువంటి అప్పీల్ చేసినాక కూడా చంపడం అనేటువంటిది అది ఏ మేరకు సరైందనేటువంటిది అందరి ప్రశ్నతో పాటు మా ప్రశ్న కూడా. ఇది నిజానికి చాలా బాధాకరం. ఒకరా ఇద్దరా మీరే చెప్పారు ఇప్పుడు 800 మందిని పుట్టన పెట్టుకున్న తీరు, అటు ఆదివాసీలు ఇట్లనే మావోయిస్టులు వీళ్ళందరినీ కూడా చంపడం అనేటువంటిది అసలు వాస్తవానికి రాజ్యాంగం జీవించే హక్కును మనకు కల్పించింది. అట్లా ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. వీలైతే కోర్టులో హాజరుపరచండి, కోర్టు చూసుకుంటుంది. కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి, కోర్టులను ధిక్కరించి అసలు ఏం చెప్తున్నారు మీరు? ఇవాళ ఉన్నటువంటి సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? ఇది సరైంది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒక సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకొక ఎన్కౌంటర్ పేర ఇంకొక హత్య కూడా జరగడానికి వీలు లేకుండా మీ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పి, అంతేకాకుండా జరిగినటువంటి సంఘటనలన్నిటిపైన ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తాం.